ఆసియా కప్ లో టీమిండియా ఛాంపియన్ గా నిలిచింది. పాకిస్తాన్ పై గెలిచి అభిమానులను ఖుషీ చేసింది. కానీ మ్యాచ్ ముగిశాక ట్రోఫీని మాత్రం అందుకోలేదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు భారత జట్టు నిరాకరించింది. పీసీబీ చైర్మనే ఏసీసీకి కూడా చీఫ్ గా ఉన్నాడు. భారత అభిమానుల ఎమోషన్స్ కు తగినట్టే గ్రూప్ దశ నుంచి పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ఫైనల్స్ తర్వాత కూడా ట్రోఫీ, మెడల్స్ తీసుకోకుండా టీమిండియా దూరంగా ఉండిపోయింది. దీంతో ట్రోఫీని భారత్ నిరాకరించినట్లు ప్రెజెంటేటర్ అనౌన్స్ చేశారు. అయితే గ్రౌండ్ కు తీసుకొచ్చిన ట్రోఫీని ఆర్గనైజర్లు వెనక్కి తీసుకెళ్లారు. ట్రోఫీ లేకుండానే భారత ప్లేయర్లు సంబరాలు చేసుకోవాల్సి వచ్చింది. నిజానికి యూఏఈ బోర్డు వైస్ ప్రెసిడెంట్ ఖలీద్ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకుంటామని భారత్ చెప్పినా నఖ్వీ వినలేదు. టీమిండియా సంబరాలు చేసుకోకుండా అక్కడే నిలబడ్డాడు. ఆ తర్వాత ట్రోఫీ తీసుకుని హోటల్ రూమ్ కి వెళ్లిపోయాడు. నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోబోమని భారత్ చెప్పిన తర్వాత కూడా ఏసీసీ చీఫ్ ప్రవర్తించిన తీరు సరిగా లేదని కౌంటర్లు పడిపోతున్నాయి. ఈ విషయంపై బీసీసీఐ కూడా స్పందించింది. ఆసియా కప్ ను టీమిండియా గెలిచిన తర్వాత హోటల్ రూమ్ కు ట్రోఫీని తీసుకువెళ్లడం ఏంటని ప్రశ్నించింది. కప్ ను తనతో పాటు తీసుకువెళ్లే హక్కు నఖ్వీకి ఎక్కడిదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఫైర్ అయ్యాడు. పాకిస్తాన్ ప్రభుత్వంలోని సీనియర్ నాయకుడి నుంచి కప్ ఎందుకు తీసుకుంటామన్నాడు. నఖ్వీ చేతుల మీదుగా తీసుకోవడం లేదంటే కప్పు వద్దని కాదన్నాడు. నఖ్వీవి పిల్ల చేష్టలన్నాడు. ఏసీసీ చైర్మన్ తీరుపై ఐసీసీకి ఫిర్యాదు చేస్తామన్నాడు. ప్రెజెంటేషన్ సెరమనీపై నిరసన తెలుపుతామన్నాడు దేవజిత్ సైకియా. You see, India is having a war with a country, and that country is one of the main leader is supposed to hand over the trophy to us. It is not possible for us. It is not ethically as well as morally possible for us. And if you think from the point of patriotism also, we cannot accept a trophy from a person who represents a country, that country is waging a war against our country. So we have refused to take that trophy, but that does not mean that that gentleman will take the trophy and the medals which is to be given to our country to his own hotel room. So that is totally unexpected, and we hope that good sense will prevail and he will send back the trophy to the country, that means to India, as soon as possible. That will restore some semblance of morality. At least we are expecting that from him. And in any case, BCCI as well as we are going to lodge a very strong protest against the behavior of the gentleman in today's prize distribution ceremony. ఏసీసీ చైర్మన్ తీరును సోషల్ మీడియాలో భారత అభిమానులు ఆడేసుకుంటున్నారు. హోటల్ రూమ్ లో పెట్టుకోవడానికి ఫైనల్లో పాక్ గెలవలేదంటూ సెటైర్లు వేస్తున్నారు. ఆట సరిగా లేకపోయినా డ్రామాలాడడంలో మాత్రం పాకిస్తాన్ జట్టుతో పాటు పీసీబీ చీఫ్ కూడా తక్కువేమీ కాదంటున్నారు. ట్రోఫీ ఎత్తికెళ్లిపోవడం ఏంటని సెటైర్లు వేస్తున్నారు. మోసిన్ నఖ్వీ కారణంగా ట్రోఫీని భారత ప్లేయర్లు తీసుకోనప్పటికీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డులను వేరే అతిథుల నుంచి అందుకున్నారు. ప్రజెంటేషన్ కార్యక్రమానికి సంబంధించి టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా రియాక్ట్ అయ్యాడు. చిన్నప్పటి నుంచి గెలిచిన జట్టు ట్రోఫీని అందుకోకపోవడం ఎప్పుడూ చూడలేదన్నాడు. ఛాంపియన్ టీం కప్ అందుకోకపోవడం ఇదే తొలిసారి కావచ్చన్నాడు. అయితే ఆసియా కప్ లో భారత్ అద్భుతంగా ఆడిందన్నాడు. టోర్నీలో కష్టపడి విజేతగా నిలిచామన్నాడు. అసలైన ట్రోఫీలు తనతో పాటు డ్రెస్సింగ్ రూమ్ లోనే ఉన్నాయని ఎమోషనల్ అయ్యాడు. సహచర ప్లేయర్లు, కోచింగ్ స్టాఫే తనకు రియల్ హీరోలన్నాడు సూర్య. గెలిచిన తర్వాత సెలబ్రేట్ చేసుకోవడానికి గంట సమయం వెయిట్ చేశామన్నాడు. విజేత బ్యాటర్ తీసుకురావడంలోనే లేట్ అయిందన్నాడు. ఏసీసీ చైర్మన్ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవద్దని తమకు ఎవరూ చెప్పలేదన్నాడు. మ్యాచ్ గెలిచిన తర్వాతే ఆ నిర్ణయం తీసుకున్నామన్నాడు. ఆసియా కప్ తో వచ్చిన మ్యాచ్ ఫీజును భారత ఆర్మీకి ఇవ్వాలని స్కై నిర్ణయించుకున్నాడు. మ్యాచ్ ముగిశాక ఛాంపియన్లే గుర్తుంటారని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. 3-0 అంటూ హార్దిక్ కూడా ఫోటోలను షేర్ చేశాడు. శుభ్మన్ గిల్ కూడా ఆసియా కప్ లో ఉన్న ఫోటోలను పంచుకున్నాడు. అయితే టెక్నాలజీ వినియోగించి ట్రోఫీని యాడ్ చేశారు. మొత్తంగా భారత్ విజేతగా నిలిచింది. అన్ని విషయాల్లోనూ అభిమానుల మనసు గెలుచుకుంది.